కాబట్టి ప్రతి విధంగా ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే మానవంటే అర్థం కాదు. అలాంటి జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను. ఆస్తులన్నీ రాసేసాను, అన్నీ చూసుకుంటున్నాను, చూస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను, చూస్తాను. ఇది నా బాధ్యత. నా శక్తి ఉన్నంత వరకు, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు వాళ్ళని గౌరవంగా చూడొచ్చు, నా బాధ్యత చేస్తాను. దీనికి మన రాత్రి వచ్చింది తండ్రి దగ్గరికి పిల్లలు రావాల్సిన సమయం రాత్రి 11, 12, 1 గంట, 2 కార్లు, గాన భజన, మనుషులు, కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా గుమ్మో దగ్గర కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది, నిత్యం తీసుకొచ్చారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు, కాంపౌండ్ వాళ్ళు రావడానికి గురువాలు తీసుకొచ్చారు. వచ్చిన పిల్లలతో పాటు ఈ గానభజన ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇస్తుంది అసలు అంటే, నేను వెళితే నా మీద కారం కొడతారు, నన్ను అటాక్ చేస్తారు అనే నేను అనుకున్నాను. ప్రేమ లేక కాదు, వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు. వచ్చిన సమయం కానీ, వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతుంది. తండ్రి గారికి రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న అయింది. ఆ తల్లి చెబుతుంది, వాడి నాకు సంబంధం లేదు, నా ప్రాణాలు నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లొంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని నాకు 100,000 ఎకరాల ఆస్తులు శుభం ఉండదు. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా, అడిగానా? నీ ఆస్తుల గురించి చూశానా, మాట్లాడానా? చెప్పుతామంటే ఆస్తులు ఎక్కడ, అంతస్తులు ఎక్కడ, పేరు పెడితే నాకు అనవసరం. నేను ఎప్పుడు అది చూడాలి. అది లేకుంటే నీకు బాగుంటుంది, ఆ తప్పు అని చెప్పి నిన్న రాత్రి పెద్ద కూతురు నేర్చుకుని ఇంటి దగ్గరికి వచ్చి, ఇది నన్ను కలిసే విధానం అంటే నేను అనుభవం చెప్తుండే, పిల్లతో వచ్చి పాపతో వచ్చి కేటుకి గుడపాలతో పోల్చి కేటుని బుడగొట్టి లోపలికి డ్రెస్ పాస్ చేసి, ఇది స్టీల్ డోర్, టాటా డోర్ స్టీల్ డోర్, ఈ డోర్ కి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి లాక్. దీని సంప్రదాయం అంటారా? తండ్రిని కలిసి కలవడానికి వెళ్ళే విధానం అంటారా? భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా? భర్తని ఎదుటి భర్తని లేపేయడానికి, భర్తని ఒక నెంబర్ పెట్టేసినారు కదా,